మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నాను. శ్రేష్టమైనది ఏదో దాన్ని చేపట్టండి. అదే ఫిలిప్పీ పత్రికలో రాయబడి ఉంది. రమ్యమైనది ఏదో, శ్రేష్టమైనది ఏదో దాన్ని చేపట్టండి. మీ జీవితం ధన్యకరంగా మారుతాయి. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, గత కొన్ని దినాలుగా ఆదికాండం మొదటి 3 అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు 3వ అధ్యాయం 6 నుండి 10 వచనాల్లో రాయబడిన వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఆదాము ఎంతో శ్రేష్టమైన ఫలభరితమైన జీవితం ఉండగా అవి కాదనుకొని దాని ఒక విలువ తెలియక సాతాను చూపించే అడ్డు మార్గంలో ప్రవేశించి ఈరోజు దేవుని మహిమను కోల్పోయిన వాడుగా మనకు కనపడుతున్నాడు. మనం కూడా ఈరోజు ఎంతోమంది కుటుంబాలు చూడండి, చక్కటి భార్య, చక్కటి భర్త, చక్కటి పిల్లలు ఉండగా వాళ్ళు వదిలేసి అక్రమ సంబంధం పెట్టుకొని దేనికి పనికి రాకుండా పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాగే ఎంతోమందికి మంచి సంఘం ఉండగా, మంచి ఆత్మీయ తండ్రి ఉండగా, ప్రార్థన చేస్తే బలపరిచే, ఎప్పుడైనా బాధలు చెప్పుకోగలిగిన మంచి ఆత్మీయ తండ్రి ఉండగా అది వదిలేసి అడ్డు మార్గంలో, పనికిమాలిన మార్గంలో వెళ్ళే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. తెగదంపులు చేసుకొని, ఆత్మీయ తండ్రితో తెగదంపులు చేసుకొని ఈ సంఘం వద్దని వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవన్నీ దయ్యం పనులు అనమాట, సాతాను ఒక క్రియలు అన్నమాట. మంచి ఉద్యోగాలు మానేసి ఇదిగో ఆడేదో ఉద్యోగం చూపించాడు, ఇదేదో ఉద్యోగం చూపించాడని దాంట్లో వెళ్ళి నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. అలాగే బిజినెస్ కూడా, దేవుడు బిజినెస్ను ఆచరించుకుంటూ వస్తే ఈ బిజినెస్ వద్దని చెప్పి ఇంకొక బిజినెస్కి వెళ్ళి నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీ వాళ్ళు మీరు ఒక్కరేమో ఒక కుటుంబం అలాగే చక్కగా దేవుడు రాజమందులో మంచి బిజినెస్ ఇచ్చాడు, వాళ్ళు దాన్ని డెవలప్ చేసుకుంటూ ఉంటే బాగున్నాం. వాళ్ళు ఏం చేస్తారు, ఎవరో పొలాలు వ్యవసాయం చేసి బాగుపడిపోతున్నారని చెప్పి ఎక్కడో దూర ప్రాంతంలో, మారుమూల ప్రాంతంలో వాళ్ళు వ్యవసాయం చేసి ఫలభరితమైన జీవితం జీవించుకోవచ్చు అని చెప్పి ఉద్దేశంతో ఇక్కడ ఉన్నదన్న అమ్మేసి అక్కడికి వెళ్ళారు, ఉన్నది పోగొట్టుకుని నష్టపోయారు. అలాగే నష్టపోయిన వారిలో మీరు ఒక్కరో ఏమో. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన దాన్ని విడిచిపెట్టి ఎప్పుడు మీరు వెళ్ళబాకండి. మీ జీవితంలో చాలా చాలా నష్టాలు వస్తాయి. ఒకవేళ శ్రేష్టమైన వాటిని అనుభవించినప్పుడు ఏదో కొన్ని ఇబ్బందులు, శోధనలు వచ్చితే దాన్ని అధిగమించండి తప్ప దాన్ని విడిచిపెట్టి ఒక రూతులాగా, నయోమిలాగా మీరు మాత్రం దేవుని చిత్తం కాదనుకుని వెళ్తే చాలా నష్టపోతారు. రూతు గ్రంథాన్ని చూడండి, నయోమి గురించి ఆలోచించండి. దేవుడు బెత్లెహేములో ఉంచాడు. బెత్లెహేము ఏంటి? రొట్టెలు. వాళ్ళు వెళ్ళటానికి గల కారణం ఏంటి? రొట్టె దొరకలేదని వెళ్ళాడు. అరే, పేరే రొట్టెలు, సమృద్ధి అక్కడ ఉంది. కరువు వచ్చింది, ఆ కరువులో కొంచెం ఓపిక పెట్టడం మానేసి మోయాబు దేశానికి వెళ్ళింది ఆ నయోమి. దానికి ప్రధానమైన కారణం ఆమె మాత్రం కాదు, ఆమె భర్త కూడా, ఎలిమెలెకు కూడా. వెళ్ళగానే మోయాబు దేశానికి వెళ్ళగానే మోయాబులతో సంబంధాలు పెట్టుకోకూడదు అనేది దేవుని యొక్క వాక్యం. ఏమైంది? అటు ఆ దిగజారి బ్రతుకుని బట్టి తన భర్తను పోగొట్టుకుంది, ప్రాణం పోయింది, ఎలిమెలెకు చచ్చిపోయాడు. అక్కడితో ఆగిపోతే ఫోన్లు అనుకోవచ్చు. తర్వాత పెద్ద కొడుకు చనిపోయాడు, రెండో కొడుకు చనిపోయాడు. ఇల్లంతా మరణముతో నిండిపోయింది, కేకలు అరుపులతో నిండిపోయింది. దిక్కుమాల వాళ్ళు అయిపోయారు. ఏమి చేయాలో తెలియక అసమాధానంగా బాధపడుతూ దిగులు పడుతూ కాలు గడిపారు. దేవుడు నిర్ణయించిన చోట్లో మనం లేకపోతే నిజంగా చెప్తున్నాడు, చాలా 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 బాధ అనిపించాల్సి వస్తుంది. చూడండి, దేవుడు శ్రేష్టమైనది ఉంచాడు. బైబిల్లో శ్రేష్టమైనది చాలా ఉంది. ప్రభు చెప్పాడు, మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. ఏంటి ఉత్తమమైనది? ఏం చేసింది? లూకాసు వార్త 10:38-42 వచనాలు చదివితే ఆమె దేవుని యొక్క వాక్యం వింటుంది. దేవుని యొక్క వాక్యం వినాలి. అది మానేసి నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నాను, ఏదో చేస్తున్నాను, నేను అక్కడికి వెళ్తున్నాను, ఇక్కడికి వెళ్తున్నాను అని చెప్పి ఆత్మీయంగా దిగజారిపోతూ ఉంటే అది ఎంత ప్రమాదమో ఒక్కసారి ఆలోచన చేసి చూడండి. అంతేకాదు, కీర్తన 84:10 రాయబడి ఉంది, ఒక్క దినం గడపట 1000 దినాల కంటే శ్రేష్టమని రాయబడి ఉంది. అలాగైతే దేవుని సన్నిధిలో ఉండాలి కాదండి. ఆదివారం దేవుని మందిరానికి రావడంతో మానేసి నా ఫ్రెండ్స్లో వచ్చాడని, లేకపోతే నన్ను వ్యాపారం చేసుకోవాలి, లేకపోతే అక్కడికి పోవాలి, ఇక్కడికి పోవాలి చెప్పి విశ్రాంతిని ఆశ్రయించకుండా నష్టపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నాను, శ్రేష్టమైనది ఏదో దాన్ని చేపట్టండి. అదే ఫిలిప్పీ పత్రికలో రాయబడి ఉంది, రమ్యమైనది ఏదో, శ్రేష్టమైనది ఏదో దాన్ని చేపట్టండి. మీ జీవితం ధన్యకరంగా మారుతాయి. ప్రభు ఈ మాటను దీవించిన గాక. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి,
అయ్యా ఈ మంచి సమయం కొరకు వందనాలు ప్రభా. తండ్రి శ్రేష్టమైన వాటిని అయ్యా తండ్రి చేపట్టులాగా సహాయం చేయండి. అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించండి. పరలోక వెలుగుతో నింపండి, అభిషేకముతో నింపండి. తాకుమని యేసునామములో అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమె విత్ ఇన్ 10 daysలో దేవుడు ఒక అద్భుత కార్యం మీ జీవితంలో చేయబోతున్నాడు. మీకు జరిగిన మేలు మాతో పాటు పంచండి. ఈరోజు దేవుడు ఇచ్చిన వాగ్దానం యెహోషువ 3